వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఒకప్పుడు సినిమాల్లో తన క్యూట్ మాటలకు ఎక్స్ప్రెషన్స్తో మనల్ని నవ్వించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్లుగా ఇండస్ట్రీకు ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దృశ్యం ఫేమ్ ఎస్తర్ అనిల్, బల్గం ఫేమ్ కావ్య, కళ్యాణ్ రామ్, ఎంతో ఓడగని ఫేమ్ అనికా సురేంద్రన్, ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇప్పుడు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. ఇక తేజ సజ్జా అయితే మన ముందే ఇంద్రాలో తొడకొట్టి ఇప్పుడు హనుమాన్తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. వీళ్ళ సినిమాలు ఇప్పుడు చూస్తుంటే అయ్యయ్యో ఇంత వేగంగా గడిచిపోయాయా అనిపిస్తుంది. సర్లే కానీ తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హీరోయిన్ రేంజ్ లుక్తో దర్శనమిచ్చి నెటిజన్లు షాక్ ఇచ్చింది. ఆ పాప ఎవరంటే సన్ ఆఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, శ్రీనివాస్ కాంబోలో 2015లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్టే మరి. అయితే అందులో బన్నీ అన్న కూతురుగా ఓ బుజ్జి పాప నటించింది కదా, ఆ పాప పేరును వర్ణిక. అందులో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ను ఫిదా చేసింది వర్ణిక. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పక్కన చిన్ననాటి పాత్రలో నటించింది. అలానే బంగారు బాబు సినిమాలో జగపతి బాబుతో కూడా యాక్ట్ చేసింది బేబీ వర్ణిక. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కానీ కొన్నేళ్ల క్రితం ఈ పాప ఓనీలో వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పుష్ప 2 చిత్రంలో చూసేక ఎగ్రవి మాదిరి పాటకి స్టెప్పలేస్తూ అదరగొట్టింది వర్ణిక. ఇప్పుడు బూరి బుగ్గలతో బుజ్జిగా కనిపించిన బేబీ ఇప్పుడు కత్తిలాంటి కటౌట్తో మారిపోయింది. రేపో మాపో హీరోయిన్గా లాంచ్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనేలా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. పాప ఇన్స్టా ఐడి పెట్టుమామా, అందరూ మారుతున్నారు నేను తప్ప, ఓ ఆ పాప ఈ పాప అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతానికైతే వర్ణిక ఇన్స్టా ఐడి దొరకలేదు, కానీ డ్యాన్స్ వేసిన వీడియో మాత్రం వైరల్ అవుతుంది. మరి రేపో మాపో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో ఈ చిన్నది చూడాలి.